స్టూడెంట్స్ వెల్కమ్ యూ ఆల్. సో వరల్డ్ లోనే ఒక మిస్టీరియస్ అండ్ అరోమా ఎక్కువగా ఉన్నటువంటి కాఫీ గురించి శాస్త్రవేత్తలు ఒక సీక్రెట్ ని రివీల్ చేయడం జరిగింది. దాని గురించి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్. కొంచెం మిస్టీరియస్ గా ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్ గా రైపండ్ వేపకాయలు తింటే జనరల్ గా కొన్ని కాకులు కానీ సర్టన్ బర్డ్స్ వేపకాయలను డైరెక్ట్ గా తిని వాటి విత్తనాలు ఎక్స్క్రీటరీ గా రిలీజ్ చేస్తుంటాయి. అందుకని ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మొలవటం, ఆ విత్తనాలు మొలిసి పెరుగుతుంటాయి. అలాగే సివెట్ క్యాట్, సివెట్ క్యాట్ ఇట్ యూస్ టు టేక్ ద కాఫీ బీన్స్ ని మింగేసిన తర్వాత ఆ లోపల దాని పైన ఉన్నటువంటి పల్ప్ అంతా మింగేసి లోపల ఉన్నటువంటి గింజలు ఏదైతే ఉంటాయో, సో కాఫీ సీడ్స్ will be excreted through the fecal matter. అది విసర్జక పదార్థంగా విసర్జించబడుతుంది. సో దీస్ కాఫీ బీన్స్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ కాఫీస్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ నార్మల్ కాఫీ కన్నా 10 నుంచి 20 రెట్లు ఎక్కువ రేట్ అమ్ముతుంటారు. ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈ సివెట్ అనేటువంటి పిల్లి జాతికి చెందినటువంటి జీవులు నుంచి తీసుకున్నటువంటి ఆ కాఫీ బీన్స్ యొక్క అరోమా యొక్క సీక్రెట్ ఏందని శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేసిన ప్రాసెస్ లో వన్స్ ఇట్ హాస్ ఇంజెక్టెడ్, అది తిన్న తర్వాత దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థలో బికాస్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఆ కాఫీ బీన్స్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్ని డైజెస్ట్ అయిపోయి ప్రోటీన్స్ లిపిడ్స్ మాత్రమే మిగులుతాయి. సో బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హై వాల్యూమ్ ఆఫ్ లిపిడ్స్, దాంట్లో ఎక్కువ మోతాదులో లిపిడ్స్ ఉండటం వల్ల మిగిలిన కాఫీ కన్నా కూడా చాలా డిఫరెంట్ అరోమాని సాధ్యమవుతుంది. సో just try to understand. So civet cat anedi, which is very important for your examination point of view. I hope you understand the concept. Thank you very much. All the very best. God bless you all.